ప్రార్థన చేసుకుందా. పరలోకమందున్న తండ్రి, మహాప్రభువా, మా తండ్రి, ఆరాధించి గణపరిచిన ఆయన స్థితించిన తండ్రి, యోగ్యమైన రీతిలో పరలోకం చేయాలి. మీ ఆజ్ఞ మేరకు మమ్మల్ని పరీక్షించుకోగలే దైవ వాక్యం ద్వారా మాతో మాట్లాడాలి. మీరు తగ్గించండి, చేతాలు కావాల్సిన నుండి కృతజ్ఞతమైన స్థితి చేయించండి. యేసు నామమున ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. దేవుడి వాక్యం గురించి మాట్లాడుతుందా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ వచనం నుంచి 32వ మార్చి చదువుతుందా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ 23 నుంచి 30. నేను మీకు అప్పగించిన దాని లోపల పొందితిని. ప్రభువు యేసు అప్పగిపడి రాత్రి నుంచి ఆ ప్రకారంగా భోజనమైన కదా. మీ దీనిలో తాగడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడం నేను చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రవేశించిందో లేక ఆయన మాత్రం రావడం వాళ్ళ ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి. ప్రభువు శరీరం వివేచింపగా తిరిగి రావడం శిక్షించే తిరిగి రావుతున్నాడు. మనకు తీర్పు పొంది లోకంతో పాటు మనకు శిక్షాన్ని కలుపుకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాము. అలాగే కొరింథీ 2వ పత్రిక 2వ కొరింథీ 2వ కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుంటాం. చదువుతా. నేనేమైనాను క్షమించుంటే సాతాను మనం మోసపరుచుకున్నట్టు మీ యొక్క క్రీస్తు సముఖమునకు క్షమించున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారు కాము. సాతాను తంత్రాలను ఎరుగని వారు. గత వారంలో కూడా మనం అపవాది యొక్క క్రియలు ఎలా ఉన్నాయి పట్ల చూస్తూ వచ్చారు. మా మనోనేత్రాలు మా ఆత్మ సంబంధమైన జీవితం వెలిగింపబడిన తర్వాత బ్రతికిన తర్వాత తిరిగి మన ఆత్మ సంబంధమైన జీవితాలను నాశనంలోకి లేకపోతే మరణంలోకి తీసుకుని వెళ్ళేటట్టుగా సాతాను ప్రయత్నం చేస్తాం. అందుకే గత వారం చూసాము, ఆత్మ సంబంధమైన చెవులను వడించాడు, మూసివేశాడు. దేవుని యొక్క వాక్యం అనుకోకుండా, దేవుని మాటలు అనుకోకుండా, దేవునికి సంబంధించినటువంటి కార్యాలు స్వార్థలు అనుకోకుండా వాడు చెవులను, ఆత్మీయమైన చెవులను మూసివేసిన వాడుగా వస్తున్నారు. కాబట్టి వాక్యము ఎంత వింటామన్నా కూడా వాక్యం పరిచయం లేకపోవడం కారణం కంటే విన్న వాక్యం, పడిన వాక్యం అపవాది వచ్చి హృదయంలో పడ్డ వాక్యం అపవాదించి ఎత్తుకోబోతారు. లేకపోతే ఆ వాక్యము ఫలించడానికి కాదు, ఫలిస్తుంది. మానవ హృదయాల్లో విత్తబడిన వాక్యాన్ని మాత్రమే ఎత్తుకోకపోవడం.
అందుకే మనుషులు దేవుని వాక్యం చెప్తా ఉంటే కొంతమంది అప్పుడు చూస్తుంటారు, ఇప్పుడు చూస్తుంటారు, కొంతమంది ఇల్లు వెళ్ళేటుంటారు, కొంతమంది సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు, కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే దేవుని వాక్యమును వినకోకుండా చేయడమే. ఆ వాక్యము వినడము అనేటువంటి విత్తబడి వాక్యం ఫలింపు వచ్చిందనుకోండి, ఇక ఆ పంట ఆగడం ఫలిస్తాడు. అందుకే సాధారణ చేస్తున్నాడు, మొట్టమొదటి మన ఆత్మ సంబంధమైన చెవులను మూసివేసినాడు. దేవుని వాక్యం వినకుండా, ఆలోచించుకోకుండా, దేవుని వాక్యం వెళ్ళిపోలేకుండా అనుకుంటే ఎంత చెప్పినా కూడా ఆ వాక్యము వినకుండా అనుకుంటే మన చెవులను మూసివేసాడు. రెండవదిగా సాతానుడు మన ఆత్మ సంబంధంగా రక్షింపబడిన మనల్ని మనం చేస్తున్న నష్టం ఏంటంటే మన నేత్రాలను ముయ్యడం కదా. 2 కొరింథీ 4:4 చదవండి ఎవరైనా. 2 కొరింథీ 4:4 క్రీస్తు మహిమను కనపరచు ప్రకాశము నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాస మనోడు వారికి ఏం చేస్తున్నట్టండి గుడ్డిత మనోనేత్రాలు. ఒకవేళ విశ్వాసమైన వారి మనోనేత్రాలు కూడా గుడ్డితన కలగజేస్తారు అనేవి మనం చూస్తూ ఉంటాం, గ్రహించాం. అన్నాడు, మీరు చూస్తున్నారు కానీ గ్రహింపనే. అంటే అర్థమేంటి, మనం చూస్తున్నాం కానీ ఆత్మనేత్రాలతో చూసి గ్రహించేటువంటి ఆ స్థాయి లేకోకుండా సాధారణ ఆ నేత్రాలతో గుడ్డితనం. కొంతమందికి కళ్ళు బాగానే ఉంటాయి, పుట్టుకతోనే గుడ్డిపోయేటం మనకు తెలిసిపోతాం. కళ్ళు గుడ్డి తెలకపోవడము వాళ్ళు గుడ్డారు, అతనికి కళ్ళు గుడ్డాడు. కొంతమంది ఎట్లుంటారు, కళ్ళు బాగానే ఉంటాయి, నల్ల కళ్ళు బాగుంటాయి కానీ గుడ్డితనం కదా. నీకే గుడి బాగానే ఉంటుంది, 10 అడుగులు కూడా కనపడా. 10 అడుగులు ఎవరు ఉంటాడంటే దురుసలు. అంటే కళ్ళు బాగానే ఉంటాయి కానీ ఏమైనా చెప్పండి, ఆ నేత్రాలకి బలహీనత. మళ్ళా కలద్దాలు పెడితే ఆ పవర్ పెంచితే అప్పుడు ఇంకా మిగతాది కూడా అట్లా. అలాగే మనకు కూడా ఏం చేశాడు సాతానుడు, మన మనోనేత్రాలకి గుడిదల కలిగేశాడు. దేవుడి క్రియలు, దేవుడి పనులు, దేవుడి ఆశ్చర్యమైన కార్యాలు అంత పదూరంలో మనం ఉండి చూసినా కూడా అవి ఎట్లా కనపడుతున్నాయి మనం చెప్పండి. ఎట్లా కనపడుతుంది అలా కనపడాలి కదా. గుడ్డితనం, మబ్బు రాత్రి తెలిసా నాకు కళాంతాలు తీసుకురావడం. అసలు నిజంగా గోడు మీద కనపడండి ఏమో అంత బలహీనత. చూసి 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 ఆ కళాంతాలు పెట్టడానికి ఆ గోడు వాళ్ళ గోడు అంటే ఏ కనపడ. ఒక అర్థం ఇచ్చిన తర్వాత చూడండి ఇంకా ఏం కనపడలే. ఇంకొక అర్థం ఇచ్చారు, కొద్దిగా కనపడతారు, కొద్దిగా ఇంకా నాకు పోతుంది ఇచ్చారు. అప్పుడు ఈ కంటికి ఆ అర్థానికి ఏమైపోయింది అవ్వండి, సరిపోయి స్పష్టంగా కనపడతారు. కళ్ళు ఉంటాయి, కళ్ళు లేక కాదు, కానీ కంటిలో ఏం తగ్గిపోయింది, చూపు తగ్గిపోయింది. గుడ్డితనం అనేది లేదు, మన చూపు తగ్గిపోయింది, పవర్ తగ్గిపోయింది. ఇప్పుడు నాకు దూరం చూపు కనపడతా, దగ్గర బిట్టా కనపడదు. అర్థమైందా, దూరం పెట్టుకోవాలి. చిన్న అక్షరాలు సరే దూరం పెట్టాకో నీట్గా కనపడతాయి, దూరం చూపు కనపడదు. దగ్గర చూపు ఇటు పెట్టాక దగ్గర పెట్టినాక కొంతమంది పెడితే కనపడదు, నాకు అసలు కనపడదు. ఇంత దగ్గర పెట్టే, అందుకే నేను దూరం పెట్టింది. దగ్గర చూపు చూపులో ఏముంది చెప్పండి, ఆత్మ సంబంధంగా కూడా మన చూపులో ఏముందంటే ప్రాబ్లం. అందుకే ఎన్ని ఆశ్చర్యకారాలు చూస్తున్నా, ఎన్ని కార్యాలు చూస్తున్నా, ఎన్ని విషయాలు మనం చూస్తున్నా వాటిని మనం గ్రహించలేకపోతున్నా. కూరగాయలు కోసే వాళ్ళందరూ ఇట్లాంటి ఒక్కరున్నాడా పుష్ప తెలుసా, అందరు చూసినా జ్యోతిరా చూస్తారా, ఒక్కరు మాత్రం చెప్పాలి. శివన్ కుమార్ పెట్టేసి శివన్ కుమార్ అమ్మని చెప్పాడికి. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనం, శరీర సంబంధమైన గుడ్డితనం నాకు అర్థమైపోయింది. చూపు ఉంది కానీ చూపులో ఏం లేదు, శక్తి పవర్ అనేది
చేయండి. కాబట్టి దానికి ఏం తోడు చేస్తున్నారు? మనము కళ్ళద్దాలు తోడు చేస్తుంటాం కదా కాపాడడానికి. కాబట్టి ఆత్మీయంగా కూడా మన జీవితంలో సాతాను చేసేటువంటి రెండో కార్యం ఏంటంటే, చూసి దేవుడి కార్యాలను చూసి మనం గ్రహించకోకుండా ఉండడానికి కొరకై మన మంత్రాలకు ఏం చేస్తున్నాడు? గుడ్డితనం కలగజేస్తాడు. గుడ్డితనం అంటే అర్థం ఏంటంటే, ఒక మాట చెప్పుకోవాలంటే నల్ల కలతాలు పెట్టడం. అర్థమైందా? ఇప్పుడు ఎండలో వెళ్తున్నాము, నల్ల కలతాలు పెట్టి ఎట్లుంటుంది? కొద్దిగా కనపడుతుంది. అదే నైట్ కుదర ఒకసారి నేను మన ఎండలో నల్ల కలతాలు పెట్టి కొంత హైదరాబాద్ విజయవాడ హైవేలో పోతాను, ఈ బైక్లో పోతున్నాను. ఈ నల్ల కలతాలు కొద్ది టైం అయిపోయింది, 5:30 అయిపోయింది. 5:30 అయిపోయింది. ఈ కలతాలు ఏమైపోతుంది చెప్పండి? కనపడదుగా, ఇంకా బాగా కనపడతలేనట్టు పరీక్షాక కొంచెం దగ్గరకు వచ్చింది. అంత దూరం ఉంటాక ఒక కుక్క పోతే ఇంకా 2 కుక్కలు అది తరుగుతుండో పోయింది. ఇంకా 2 కుక్కలు వస్తారని అనుకున్నట్టుగా నేను 2 కుక్కలు వచ్చేసాయి. దగ్గరకు వచ్చాడు, వెంటనే చిన్నగా బ్రేక్ వేసాను. అదే నాకు ఇంకా కొద్దిగా టైం అయితే ఈ నల్ల కలతాలకి ఏమైపోయింది చెప్పండి? ఇక కనపడకపోదు ఏదో దాన్ని ఇదే. ఇప్పుడు సమయాన్ని బట్టి సాధారణ మన కళ్ళకి ఏం చేస్తాడంటే నల్ల కలతాలు పెట్టాడు. చూడకోకుండా, దేవుని ఆశ్చర్యకారాలు వినకోకుండా, గ్రహించకోకుండా, చూసినప్పుడు కూడా ఆలోచన లేకపోకుండా, అసలు చూసినా కూడా ఆలోచన లేకపోకుండా ఆత్మీయంగా మన జీవితంలో ఎంతో నష్టాన్ని కలిగించేవాళ్ళ చూస్తాం. సరే, కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎంతమంది చూసి దేవుని ఆశ్చర్యకాలను గ్రహింపు లేకుండా ఉన్నారు అని చూద్దాం. చూడండి, 107వ కీర్తన 24వ వచనం. 107 కీర్తన కదా, 107వ కీర్తన 24వ వచనం చదవలేదా? అద్భుతములను చూతురు, ఆశ్చర్యకాలం. చూడండి 21. లోపల కూర్చో చట్టం నిలబడా పో కూర్చో చెప్పు. ఆయన కృపను బట్టి ఇక్కడ మార్గం చేస్తుంటే దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలను వారు చూసి కూడా మారుంది. 13వ చూడండి. అయినను వారు ఆయన ఆశ్చర్యకారం వెంటనే మరచిపోయేది. అంటే చూసి వాటిని చూసి మర్చిపోయారు. ఏమేమి చూసారు ఆయన ఆశ్చర్యకారాలు? మన వారు ఐగుప్తు దేశంలో వారు ఎంతో శ్రమపడుతూ ఉంటే దేవుడు మోషే అహరోనును పంపాడు. వారు మరి మోషే కర్ర చేత 10 సూచక్రియలు ఎవరి కళ్ళెదుట చేశాడు చెప్పండి? ఎవరి కళ్ళెదుట? ఇశ్రాయేలీయుల కళ్ళ ఎదుటనే రక్తము, ఆ నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. కప్పలు వచ్చేసినాయి, ఏగులు వచ్చేసినాయి, మెడలు వచ్చేసినాయి, వడగళ్ళు పడినాయి, ఉరుగులు విరుగుడినాయి. ఇంకేంటి? మెడలు వచ్చినాయి. ఇంకా చీకటి, కటిక చీకటి, తెగులు వచ్చింది, దద్దులు వచ్చినాయి, ఆవు బుద్ధి, ఇలాగా 16 సూచక్రియలు ఇశ్రాయేలు కలుగుతుంటే చేశాడు. సరే, అయిపోయింది. దేవుడు వాళ్ళని ఐగుప్తు దేశం వచ్చి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎదురు వెళ్తా ఉంటే ఎర్ర సముద్రం వచ్చేసారు. ఎర్ర సముద్రం దగ్గర కూడా ఆయన అద్భుత కార్యాలు ఏం చేశారు? ఎంత అద్భుత కార్యం అది! నీళ్లు విభజింపబడ్డాయి. సముద్రం నీళ్ళు ఏమైనా ఎంతవరకు చేయబడ్డాయి? 6 లక్షల జనాభా నడిచి అవతలికి వెళ్ళేంతగా చీల్చబడ్డాయి. కల్లారా 6 లక్షలు అంటే ఇది కేవలం సైనికులే. ఇంకా వాళ్ళ పిల్లలు ఎలా కలిసి ఒక 20 లక్షలు ఇస్తాం. 20 లక్షలు ఇస్తున్నారు లెక్క అంతా కలిసి. అంత జనాభా చూస్తున్నారు, అందరు పిల్లలు పెద్దలను చూశారు. అయిపోయింది, అవతలికి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నుంచి వారిలో చదువులు గొడుగులు, మాకు దేవుడు అన్నం ఇస్తాడా, లేకపోతే మాంసం ఇస్తాడా, లేకపోతే కూరగాయలు ఇస్తాడా, మాకు ఎందుకు ఇట్లేదు అట్లేదు, ఇన్ని కార్యాలు చూసి కూడా వాళ్ళు చదువులు గొడుగులు. అలాగే మనం కూడా ఎన్నోసార్లు ఇశ్రాయేలుగా మన జీవితాలు ఎన్నో కార్యాలు జరుగుతా
ఎన్నో జరుగుతాడు. జరిగి కూడా మనం ఏం చేస్తున్నారు చెప్పండి? సరువులు ఏంది నాకెందుకు గిట్టున్నారు, నన్ను ఎవరు పట్టించుకోలేదు, నాకెవరు సాయం చేయలేదు, నన్ను వదిలేసినారే, నాకు నా పిల్లలకి ఎవరు చూసుకోలేదు, నేను మరి నన్ను ఎవరు పట్టించుకోవడం లేదే, లేకపోతే నాకు ఎవరు ఏది కూడా ఇవ్వడం లేదే. అంటే దేవుని ఆశ్చర్యకారాలన్నీ చూసి కూడా మనం ఇలాంటి యొక్క మాటలు మాట్లాడడం అవివేకం. కాబట్టి మనం ఆలోచిస్తుంటున్న ఇశ్రాయేలు చూచి దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు మరి ఆ దేవుడి క్రియలను నమ్మలేకపోయినారు. ఒక మాట చెప్పుకోవాలంటే నమ్మకం వాళ్ళలో నుంచి తొలగిపోయింది. ఈ దినాల్లో దేవుడి కార్యాలు ఎన్ని ఉన్నాయో చేశారు కదా. నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకారాలు చూసిన, మీ జీవితంలో ఆశ్చర్యాలు చూసి కూడా మనం ఏమవుతున్నాము చెప్పండి? అపనమ్మకస్తులుగా చూచి చూడకపోతే ఇశ్రాయేలు చూచి అపనమ్మకస్తులైనా దేవుడు నామాన్ని బాధ పెట్టారు, దేవుడిది చేయగలడాన్ని అవమానకరంగా మాట్లాడుతూ అవి కావాలి ఇవి కావాలని చూస్తూ వచ్చారు. ఇన్ని ఆశ్చర్యకారాలు చేసిన వాడు వారికి బట్టలు ఇవ్వడా, ఇన్ని ఆశ్చర్యకారాలు చేసిన వాడు మరి సముద్రాన్ని తెచ్చిన వాడు వారికి ఆహారం ఇవ్వడా, వారికి భూమి ఇవ్వడా, వారికి రక్షణ కల్పించడా. ఇవన్నీ ఏంటంటే సరువులు గురువుల ద్వారా దేవుడు ఆశ్చర్యకారాలను చూచి కూడా ఏమైంది? 78వ కీర్తనలో 4 చూడండి, 78 4 చదవండి. 78 4. ఆయన చూపిన జనమున దానిపైన చూడండి. ఆయన బాహు బలమైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన వారు స్మరణకు తెచ్చుకొనలేదు. స్మరణ తెచ్చుకోవాలి అంటే ఎన్ని కార్యాలు చేసినా కూడా వాళ్ళు చూసినా కూడా జ్ఞానోదయం వాళ్ళకి కలగలేదు. కాబట్టి ప్రియమైన వారు కదా, ఈ దినాన ఇశ్రాయేలు వల్లే మన జీవితాలు ఉన్నాయా? ఇశ్రాయేలు వల్లే మనము ఆయన ఆశ్చర్యకారం చూసి కూడా ఆయన నామాన్ని అవమానకరంగా మాట్లాడుకోవడం, లేకపోతే ఆయన శక్తిని మరి తక్కువ అంచనా వేయడం, లేకపోతే ఆయన ఇది చేయగలడా అని పనుల మధ్య మరి అవమానకరంగా చిన్నపుచ్చినట్టుగా మాట్లాడుకోవడం మన జీవితంలో మనం గుర్తించుకోవాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నా ఏం చేస్తామో మనము ఇశ్రాయేలు వలె చూచి కూడా దేవుడి కార్యాలను జ్ఞాపకం చేసుకోలేకపోయినా. అందుకే ఒక మాట చూడండి, సంఖ్యాకాండం 14 అధ్యాయం, సంఖ్యాకాండం 14 11 చదవడం. అలక్ష్యం చేయదు చూచి ఏంటంటే ఇశ్రాయేలు ఏం చేసినారంటే చూచి నమ్మకం. ఇదే మన జీవితంలో చాలా తప్పు. కానీ గుర్తించుకుందాం, సాతానుడు చేసే కార్యాలు ఏంటి? మనకు గుడ్డితనము కలగజేస్తే అప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా చూడలేదు. ఇంతకుముందు చూసినావు కదా అంటే ఇంతకుముందు చూసినా కూడా అంతే, ఇప్పుడు చూసినా కూడా. ఎందుకంటే మన కళ్ళకు బుద్ధితనముడు కలగజేసి మనలో అపనమ్మకాలను పెంచేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే మన కళ్ళు తెరవబడతాయో, ఎప్పుడైతే మన నేత్రాలు తెరవబడతాయో, ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన వృద్ధితనంలో నుంచి మనము మరి మంచిగా కబడే స్థితిలోకి వస్తాము, అప్పుడు దేవుడి యొక్క కార్యాలను నమ్మడం మనము ప్రారంభిస్తాము. నమ్మకం మనలో వస్తాం. అపనమ్మకం ఉందంటే అర్థం ఏంటంటే మనము గుడ్డివారముగా చేయబడి. ఎన్ని దినాలు ఆత్మీయ లోకస్తులు అంటే వాళ్ళు గుడ్డివారంటే ఒప్పుకోవచ్చు. మనము ఆత్మీయంగా రక్షణ కూడా బాగా తీసుకున్నాం. మనకు కూడా ఏంటి చేశాడు? ఏమైంది? అందుకే యోగాడు అయ్యోపరాధీన అయ్యో బెత్సెక మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను వారి ప్రాంతాల్లో చేయబడితే వారు ముందే చూసి ముందే ఏం చేస్తారు చేశారండి? వారు రక్షణ పొందేవారు ముందే.
ఇన్ని కార్యాలు యేసు ప్రభువు వారు కార్యాలు చేసినా ఆ ఇశ్రాయేలు నమ్మలేదు, అవిశ్వాసం. చూడండి మార్కు సువార్త, వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడినారు. మారు మనసు పొందని ఆయన ఏ అద్భుతాలు చేయలేదు. ఐదు 17 చూడండి, లూకా సువార్త 5 కదా చూడండి. మార్కు సువార్త 5 అధ్యాయం 5. మార్కు సువార్త 5. మార్కు సువార్త 5. మార్కు సువార్త 5 అధ్యాయం 6 అధ్యాయము 5 వచనం. చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప ఎందుకు చదవండి. వారి అవిశ్వాసమునకు అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. ఏ అద్భుతములు కూడా చేయలేకపోయాడు. ఎందుకంటే వారి అవిశ్వాసం అంతా ప్రమాదకరం. మన అవిశ్వాసం మన విశ్వాసం కలిగిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఇలాగా అవిశ్వాసములకు చూడండి మత్తయి సువార్త 11. మత్తయి సువార్త 11. పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశారో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వల్ల ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అర్థమైందండి? వారి మధ్య ఎన్ని అద్భుతాలు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారు వచ్చి అద్భుతాలు చేసినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోయినారు. నమ్మకం లేదు, అసలు వారిలో నమ్మకం లేదు. చూడకపోవడం కాదు, చూసినా కూడా నమ్మకం లేనటువంటి వారు. కొన్ని తీసుకో, చూసినా కూడా నమ్మకం. ఇది మన జీవితంలో ఒకసారి మనం గుర్తిస్తుందా? కన్నులను ముగిపడిన వారంగా, చూసి కూడా గ్రహింపు లేని వారంగా, అద్భుతములు చూసి కూడా ఆలోచన లేని వారంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే మనలో నమ్మకం అనేది మనలో లేదు. ఒకసారి ఆయన అద్భుతాలు చేసిన తర్వాత ఆయన గొప్ప అద్భుతాలు చేస్తాడని నమ్మకం వాళ్ళు ఉండాలి. చూసి కూడా లేదంటే ఎంత దౌర్భాగ్యం. మళ్ళాంటి వాళ్ళే ఆయన అద్భుతాలు చూసి చేసినాడని తెలిసి కూడా మనము తెలియట్లేదు. రాజధాని వరుస గారిలో ఎంతో అద్భుతాలు జరిగాయి. అవన్నీ కూడా గొప్పవారు చూశారు, వారు వింటున్నారు, గత దినాల్లో చూస్తూ వచ్చారు. ఇలా చూసినా కూడా నమ్మకం పొరవైన కలగకపోతే ఇంకెంత వేస్ట్. వరుస గారిలో జరిగిన అద్భుతాలు విశ్వాసం చూశారు, వారిలో నమ్మకం పెరిగిపోయింది. ఒకవేళ గొప్పగా ఆయనంత నమ్మకం కాకపోయినా వారు చూసినటువంటి అద్భుతాలను బట్టి వారిలో దేవుడి పైన ఉన్నటువంటి గొప్ప నమ్మకం కొంతైనా పెరిగింది. ఏమి నమ్మకం పెరుగుతాను, ఎంత నమ్మకం మనలో ఉంది. నమ్మకం అనేది మనలో చెప్పండి. అలాగే బైబిల్లో ఉంది
నమ్మకం వారిలో నుంచి తొలగిపోయింది అన్నమాట. అది గుర్తించుకుందా. మొట్టమొదటిగా సాతాను చేసేటువంటి కార్యక్రమంలో మనం ఏం చేస్తున్నాడు, మనకేం కలిగిస్తున్నాడు? బుద్ధి దర్శనాలు చేయడం ద్వారా జరిగే పరిణామం ఏమిటి? నమ్మకం అలాంటి ఎన్ని చూసినా కూడా నమ్మకం మనము, ఎన్ని చూసినా దేవుడి కార్యం ఎన్ని చూసినా నమ్మకం మనము, ఇది మొట్టమొదటి చూస్తున్నాం. రెండోది మనం చూస్తామంటే అవిశ్వాసగా ఒక మంచి మనం చూస్తే అవిశ్వాసమే చేయవాలి. చూసి అవిశ్వాసం, విశ్వాసం అంటేనే చూడకోకుండానే నమ్మగలిగేదే సబడి. చేశారు కదా. విశ్వాసం అంటే ఏంటి? చూడకపోయినా కూడా దేవుడి కార్యాలు మనం ఏం చేయాలా? నమ్మాలి. అదే విశ్వాసం. దేవుడు అర్థమైందా? విశ్వాసం అంటే ఏంటి? మనం చూడకపోయినా ఇవి దేవుడి కార్యాలు అని చూడకపోయినా నమ్మడమే విశ్వాసం. చూచి కూడా నమ్మలేకపోయినాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి తోమ కదా. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఉంది. యేసు ప్రభు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేసి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తే 3.5 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారిని సిలువ వేశారు, మేకులతో కొట్టారు. ఆ మేకులు గాయాలు తీశారు. రక్తమంతా కూడా ఆయన గాయాలతో ఉన్నాయి. చనిపోయాడు. ఆయన చెప్పిన మాటలు గుర్తుకు రావడం లేదు. విశ్వాసం, నమ్మకం లేదు. అసలు పరిణామం కూడా నమ్మకం లేదు. చూసేంత వరకు కూడా నమ్మకం రాదు. చచ్చిపోయినటువంటి ఆలోచించేది ఏంటి? మన మనసుతో తీసుకుని పాతి పెట్టింది, గుడ్డ చుట్టేసాడు, పెద్ద రాయి పెట్టా, సైనికులను ఉండా, ఇంకెక్కడి నుంచి వస్తాడు? రావడానికి అసంభవం అని ఆలోచిస్తున్నాడు. లేచినాడు, వచ్చినాడు. 10 శిష్యుడికి 9 మంది 10, 11, 12, 11 మందికి 10 మంది కనపడ్డాడు. ఒక వ్యక్తి లేడు. తోమా అనే వ్యక్తి ఆ ప్రాంతంలో లేడు. కాబట్టి నీ శుభ్రంగా చూడండి అన్నట్టు అందరూ చూశారు, సంతోషించారు. ప్రభావం నువ్వు బతికినావు, నువ్వు చెప్పిన మాట నెరవేర్చబడింది కాబట్టి నమ్మినాడు. 11వ వాడు లేడు. తోమా వాడు సరే, మళ్ళా ఈ వ్యక్తి కోసం మళ్ళా ఇంకోసారి ప్రభు ఏం చేశాడు? ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. అంతకుముందు ప్రభు తోమ వచ్చేసాడు. తీసుకోబోయిన తర్వాత శిష్యులు అంటున్నారు, సోదరుడు యేసుప్రభు చూసినాము, ఆయన వచ్చినాడు, బ్రతికినాడు, మాకు కలిశాడు, మాతో మాట్లాడాడు అంటే నేను నమ్మలేనా? ఎందుకు నమ్మవు? సరే, ఆయన మాట గుర్తు చేశాను. నువ్వు ప్రభు చెప్పాడు కదా నేను చేశాను కదా, ప్రభు చెప్పాడు కదా నేను చనిపోయిన తర్వాత తిరిగి లేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు మాకు కనపడ్డాడు కానీ నేను నమ్మే, నువ్వు కూడా నమ్ము అంటే నేను నమ్మ. ఇంకా ఎంత అవిశ్వాసం మాట్లాడే, ఆయన చేతి వేళల్లో నా యొక్క వేలు పెట్టాలా ఏంటి? కాబట్టి ఇనుప మేకులు కొట్టిన దాంట్లో రంధ్రాలు నా ఇల్లు పెట్టాలా, పక్కలో కూడా నా ఇల్లు పెట్టే కానీ నేను నమ్మను. అంత అవిశ్వాసం. ఈ అవిశ్వాసానికి గల కారణం ఏమిటి అంటే సైతాను ఏం చేశాడు? గుడ్డిదాన్ని. అనేకమైన సార్లు దేవుడికి జరుగుతాయంటే మనం విశ్వాసం పెట్టాం. విశ్వాసం మనం ఉంచుకో అంటే దేవుడి పైన మనకు నమ్మకం. దేవుడు ఈ కార్యం చేయగలడు కదా, మనం ఎందుకు ఈ కార్యం గురించి పదే ఆలోచిస్తూ ఇది చేస్తాడా చేయడా, చేస్తాడా చేయడా అనే ఆలోచన ఎందుకు? ప్రభు పైన ఎట్లుండాలా? నమ్మకం. యేసు ప్రభు కూడా విశ్వాసం. యేసు ప్రభు కూడా అన్నాడు, నేను ఇది చెయ్యగలని నమ్ముతున్నావా? గుడ్డోడు వచ్చినాడు, గుడ్డోడు వచ్చినాడు, కుష్ఠువాడు అందరూ వచ్చాడు. ఏమంటున్నారు? నేను ఇది చేస్తాను, విశ్వసిస్తున్నావా? ఆ విశ్వసిస్తున్నా ప్రభు అంటే వాడికి స్వస్థత కలిగి. చాలా మంది కలగల, కొంతమంది ఆయన తాగిన కొంతమంది స్వస్థత లేదు. ఎందుకంటే వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఆయన గొప్ప కార్యం అక్కడ చేయలేకపోయినారు. చూస్తున్నారు కదా, వారి అవిశ్వాసం. మార్పు 6 ఉంది. వారి అవిశ్వాసాన్ని బట్టి 6 మార్పు 6 సవాల్ 6 ఏంటండి? తప్ప చేయకపోయిన వారి అవిశ్వాసమునకు అవిశ్వాసాన్ని కనిపించారు.
అందుకే పదే 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 మనతో మాట్లాడితే విశ్వాసం అని చెప్పుకునే మనం దేవక ఏదైనా నా దగ్గర పడాలి, కింద పడదు, కళ్ళు నా వైపే ఉండాలి. విశ్వాసమైన మనం పరీక్షించుకోవాల్సినటువంటి ఒక కార్యం ఏంటంటే మనలో విశ్వాసం ఉందా? ఎవరు పరీక్షించుకోవాలా? ఎవరు పరీక్షించుకోవాలి తెలిసాకనా? ఎవరు పరీక్షించుకోవాలి? విశ్వాసం ఉంది లేదని ఎట్లా ఎవరు పరీక్షించుకోవాలి? జ్యోతంగా పరీక్షిస్తారు, లేకపోతే మోసే పరీక్షిస్తారు. ఎవరు పరీక్షించుకోవాలా? విశ్వాసం ఉందా లేదా ఎవరు పరీక్షించుకోవాలా? ఎవరు పరీక్షించారు జ్యోతక? నిన్ను నీకు నువ్వే పరీక్షించుకోవాలా? అర్థమైందా? ఎవరు పరీక్షించాల్సిన అవసరం లేదు. పరీక్షించాలని కూడా లేదులే మనకు. ముందు మనకుంటే కదా పరీక్షించాలి. మనమే ఏం చేసుకోవాలా? అందుకే 2 కొరింథీ 13:5 చూడండి. 2 కొరింథీ 13:5 ఏముంది? బాగా చదవండి. 2 కొరింథీ, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ము మీరే శోధించుకుని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే విశ్వాసం. సరే, ఇప్పుడు సైతానుడు మన కళ్ళకు గుడ్డితనం కలగజేసింది. ఏం కలగజేశాడు గుడ్డితనంలో? చెప్పండి. మనలో అవిశ్వాసం అనేది కలగజేశాడు. విశ్వాసం కాదు, మనకు గుడ్డితనం కలగజేస్తే మనం అవిశ్వాసం పడింది. మొట్టమొదటి ఏం చూసినాము? అన్ని చూసి కూడా నమ్మకం లేని వారుగా మనల్ని గుడ్డివారుగా, చూసి కూడా గుడ్డివారుగా చేసే నమ్మకం లేని వారు చేశాడు. రెండవదిగా ఆయన చూసి కూడా విశ్వాసం లేని వారుగా మనం చేయడం అంటారు. ఎందుకంటే దేవుడి దృష్టిలో ఏమిటో అసాధ్యం. దేవుడికి విశ్వాసం ఉండాలి, దేవుడి మీద నమ్మకం ఉంచాలి. ఎంత నమ్మకం ఉంచాలి? ఇప్పుడు మీకు వీళ్ళు చేసాగిన కూడా విశ్వాసం ఈరోజు వ్యాపారం విశ్వాసం ఇప్పుడే జరిగి లక్షలు కాదు. రేపు ఇస్తాడు దేవుడు, మొన్నాడు ఇస్తాడు దేవుడు. అర్థమైందా? అందుకే ఏం చేయాలంటే ఈరోజు ఏమిటంటే రేపు ఇస్తాడండి, ఇస్తాడు, మళ్ళా ఇస్తాడు. నమ్మకం అసలుకే ఇవ్వలేదు అనుకో, 2-3 రోజులు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు కాకపోయినా కూడా తర్వాత ఖచ్చితంగా ఇస్తాడు. ఎంత నమ్మకం ఉంచితే అంతగా దేవుడు నీకు విశ్వాసులు బలపరచబడతావు, దేవుడి కార్యాలను చూస్తావు, దేవుని భయపడతావు. ఇప్పుడు ఆ విశ్వాసం నీకు లేకపోతే గుడ్డితనం అయింది లేదు. ఎవరికైనా ఆ వ్యక్తికైనా కాదు, మనకు కూడా ఏం కావాలా? విశ్వాసం అనేది మనం ఏం చేయాలి? నమ్మకం, దేవుడి పైన విశ్వాసం, ఇది అభివృద్ధిగా. ఇది రెండోది చూస్తున్నా. తోమాతో అన్నాడు, చూడయా, నా కాలు పట్టుకో, చేతులు చూసుకో, ఈ పడినటువంటి రంధ్రాలు నా కప్పలో ఏం పెట్టుడు, ఇప్పటికైనా నమ్ముతావా? ప్రభా దేవాలను క్షమించండి. అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండు. ఎట్లా విశ్వాసిగా ఉండడము? చూడకపోయినా కూడా నమ్మడమే విశ్వాసము. నువ్వు చూసి నమ్మినావు, చూడక నమ్మిన వాడు. ఇప్పుడు మనమందరూ చూడక నమ్ముతున్నారు. శుక్రవారం మన చనిపోయినాడు, మనం ఏం చేస్తాం చెప్పండి? చూసామా? చూడండి. కానీ నమ్మినా తోమా కంటే మనం దొంగగా చేయబడ్డా. అది మనం కూడా నమ్మకపోతే తోమా కంటే ఇంకా దరిద్రులుగా, అవిశ్వాసులుగా మనము చేయబడ్డాం. కాబట్టి ప్రతి విషయంలో మనం ఏం చేయాలి చెప్పండి? నమ్మకం ఉంచాలా, విశ్వాసము ప్రభుపైన ఇది ఆయన చేయాలి అనేది మనం. ఇది రెండోది. మూడవ చూస్తామంటే లూకా సువార్త లూకా సువార్త 20 లూకా సువార్త కాలమందు నెరవేరును, నమ్మలేవు కనుక మౌనులై ఉండు అని అందులో జకర్యాకు సాక్షాత్తు దేవదూత వచ్చేసింది. దేవుడి సేవ చేస్తా దేవదూత వచ్చేసింది, నిలబడి చూసినాడు. చూసి భయపడిపోతే దేవదూత అంటుంది, భయపడాతో
చేశాకన్నా కళ్ళు మూసుకోవాకు బాగా ఏంది చెప్పండి. నువ్వు భయపడద్దు, భయపడద్దు. నేను నీకు కుమారు ఇస్తున్నాను, నువ్వు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పటికే వాళ్ళు వృద్ధులు, ఏమో 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు. మరి అబ్రహాము 100 సంవత్సరాలు లేకపోయినా 70, 60 ఆ సంవత్సరాలు వేస్తున్నట్టు. అయితే అనుమానపరంగా ఇది ఎక్కడ దొరుకుతుందయ్యా, మేము ఉత్తర పురుషులమే, ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా జరగాల అంటే ప్రభు దేవతతో వచ్చి చెప్పినా కూడా నమ్మలేకపోయినాడు. దేవతతో చెప్పినా నీకు పొరపడ్డాడు, జరుగుతుంది, నీకు చెప్పింది జరుగుతుంది, కానీ నువ్వు నమ్మలేదు కాబట్టి ఇది జరిగేంత వరకు నీవు ఎట్లున్నాడా, మౌనంగా అంటే మోగం లేకుండా మౌనం అయిపోతాడు. సైతాను దేవదూత వచ్చి నిలబడి చెప్పినా కూడా నమ్మలేనటువంటి అంత అపనమ్మకము అతని హృదయాల్లో చోటు చేస్తుంది. ఇంతకాలంలో మన జీవితాల్లో కూడా దేవుడి వాక్యం, దేవుడి మాటలు, దేవుడు మనకు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నా కూడా ఒక్కోసారి మనం దేవుడికి మన హృదయంలో చోటు దేవుడిని విశ్వసించాం. మాట్లాడుతూ ఉన్నా కూడా మనం మన హృదయాన్ని కఠినం చేసుకుంటాం, మన హృదయాలు కఠినత్వం కలిగిన వారంగా ఉంటాం. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడేవాడు, తన దైవం దాసుల ద్వారా వాళ్ళతో మాట్లాడేవాడు. ఆయన మాటలను వింటున్నప్పటికీ అవి మన జీవితం నెరవేర్చబడుతున్నప్పటికీ మన విషయాలు నమ్మకోకుండా అవిశ్వాసంతో ఉన్నామనుకో మన నష్టానికి మనమే కారణం. ఎన్ని నెలలు, 7 నెలలు మోగోళ్ళ ఉన్నాడు, మాట్లాడలేకపోయినాడు. ఒక మోగోడు బాగా మాట్లాడేవాడు మోగతనం పడిపోయింది అనుకోండి, ఎట్లుంటా చెప్పండి. ఎంత ఎంత కష్టము, ఎంత ఏడుపు, ఏమి తప్పలేదు. వాడు చెప్పింది కూడా ఏం లేదు. ఇది వాడు ఎంతగా మనంతా పొద్దుకునేవాడు చెప్పినప్పుడు మన అర్థం కాదు. మోగవాడు చిన్నగా మాట్లాడడానికి లేదు, అర్థమైందా? అసలు మాట్లాడలేదు. అప్పుడు చిన్నగా మాట్లాడతాడు. వాడు మాట్లాడితే గట్టిగా మాట్లాడాల్సిందే. ఎంత గట్టి మొత్తుకునేవాడు ఇప్పుడు వింటాడు. అదే దేవదూత వచ్చి వెంట చెప్తాయా, నువ్వు ఏం చెప్తే దాన్ని అని ఒక మాట నేను జరిపింది. ఎంత దొరకదు. 7 నెలలు కొడుకు పుట్టేంత వరకు, కొడుకు పుట్టిన తర్వాత పేరు పెట్టేంత వరకు మాటలే లేవు, మోగలేదు. విధాలో మనకు శరీర సంబంధం ఎంత నష్టం. సైతాన్ చేసే పనులు ఇవన్నీ అపనమ్మకాలు, అవిధేయతలు, చూసి కూడా నమ్మలేనటువంటి స్థితిగతులు, నమ్మకం లేనటువంటి వారంగా మనం ఎందుకు రాయించే మనకు బుద్ధి కలగడానికి రాయించు. మనం కూడా ఉన్నామా, మన జీవితాలు కూడా ఉన్నాయా? దేవుడు వాక్యం చెప్తా ఉంటారు, దేవుడు మనం ప్రకటన చేస్తాడు. అవి కూడా నమ్మం, వాడి కూడా మనం విశ్వసిస్తాం, అవి కూడా గ్రహింపం. ఎందుకంటే కఠినం. సాధారణ మన కళ్ళకి ఏం చేశాడంటే చూసి కూడా నువ్వు ఏమి కూడా లేకుండా ఇప్పుడు చూశాడు అక్కడ ఏదైనా సన్నివేశం జరుగుతుంది, వీడు చూసినట్టు పోవాడు ఏం చెప్తాడు చెప్పండి. చూసినట్టు పోవాడు ఏం చెప్తాడు, ఏం చెప్పాడు. ఆ మోగతనం కాకుండా ఆడ జరుగుతుంది ఏదైనా ఒక గొప్ప నాశనం జరుగుతుంటే మన కళ్ళ గుడ్డిదనం వచ్చింది, మనం కళ్ళుంటే కూడా చూడకపోయినాం. కళ్ళుండి కూడా ఏం చేస్తాం చెప్పండి, చూడకపోయినాం. ఏదో జరిగితే కళ్ళు అసలు నాకు కనపడలేదు అంటాం, అర్థమైందా? అట్లాగా చూసి కూడా విశ్వసించలేని వారు. అందుకే సాధారణ వీళ్ళు ఏం చేయాలంటే ఆత్మీయులు రక్షింపబడ్డారు. వీరు ఇప్పుడు దేవుడి కార్యాలు చూసి వీరు మరి గొప్పవారు అవుతారు, చూసి దేవుడికి విధేయులు అవుతారు, చూసి దేవుడికి దగ్గరైనారనుకో నాకు కష్టం. వీరు చూసి కూడా ఏం కావద్దు, ఏం కూడా పనికి రాకుండా చూసి కూడా గొప్పగా చేస్తారు, చూసి కూడా కనబడట్టుగా చేస్తారు, చూసి కూడా ఏమి అర్థం కానట్టుగా చేస్తారు. ఏం చేస్తాడు చూసి కూడా ఏమి అర్థం కానట్టుగా చేస్తారు, చూసి అన్ని. అందుకే మన మనోరంతర జయగాడు చేశాడు, గురించి. అందుకే అన్ని విషయాల్లో మనం ఎంతగా నష్టపోతున్నారు, ఎంతగా నష్టం. ఇంకా అంత మాత్రం కాకుండా ఇశ్రాయేలు ప్రజలు మనం చూస్తా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులైన వారు వాళ్ళ కళలు చనిపోయినప్పుడు కూడా
ఎంతో నష్టం జరిగింది తెలుసు కూడా, వాళ్ళ సంతానం కూడా ఆ కార్యాన్ని చూసి కూడా వారు మరి సరి చేసుకోలేకపోయినా జీవితాన్ని సరి చేసుకోలేదు. ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో దేవుడు చూపించాడు రాజు. దానియేలు గ్రంథం మన తెలుసు 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం కదా, 3వ అధ్యాయం ఏం చేశాడు దానియేలుకి చెప్పండి. దానియేలు గారు యొక్క 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు కదండి ఏం చేశాడు, గడ్డి తినిపించాడు కదా. దేవుడు నెబుకద్నెజరుకి గడ్డి తినిపిస్తే నెబుకద్నెజరు కొడుకు వాళ్ళ ఆయన 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడని తెలిసింది కదా. ఈ తినిపించేవాడు ఎవరైనా తెలుసుకుంటే యెహోవా దేవుడే అని తెలుసుకున్నాడు. ఎవరే మా ఆయన ఇంతగా పిచ్చి పట్టించి చేసి ఆ యొక్క నగరంలోకి ఏదైతే ఆ అడుగులో తీసుకుపోయారంటే యెహోవా దేవుడు. మరి గడ్డిని తినిపించాడంటే యెహోవా దేవుడు. మరి ఇంత గొప్ప కార్యం చేసిన దానియేలు దేవుడే. రాజు వచ్చినాడు, నెబుకద్నెజరు కొడుకు రాజు వచ్చినాడు. వచ్చిన తర్వాత దేవుని యొక్క మహాత్మ్యం గొప్ప మహాత్మ్యం వాళ్ళ తండ్రి జీవితంలో జరిగిందని తెలిసి కూడా ఏం చేస్తున్నాడంటే మరి ఆ యొక్క మందిరంలోకి యెరూషలేము మందిరంలోకి తీసుకొచ్చిన పాత్రలు, పాన పాత్రలు, మందిర సభ పాత్రలు తీసుకొచ్చి వాటిలో ద్రాక్షారసం పోసుకొని తాగుతూ వారి దేవతను సృష్టిస్తూ ఉంటున్నాడు ఈ నెబుకద్నెజరు కుమార్. అర్థమైందా? కుమారుడు చేస్తాడు బెల్షస్సర్. వెంటనే అయ్యేది మామూలుగా ఏదైనా వేరే వేరే దానిలో నీళ్ళు ద్రాక్షారసం పోసి తాగితే పర్వాలేదు. దేవుడు ఉపకరణ సంబంధమైన వాటిపైన వారు ఏం చేశాడు, దినాల్లో దేవుని మందిరం యొక్క ఆ యొక్క వస్తువుల విషయమై చాలా జాగ్రత్తగా, అయ్యా ఈ వస్తువు వద్దయా, ఇది నాకొద్దు, ఈ దేవుని మందిరాన్ని ఎవరినే కానీ తీసుకోకూడదు. మా కథ తీసుకోవడమే కానీ ఇచ్చేది రకాల కదా. చాలా మంది సంఘాలు ఎట్లుంటాయంటే ఏదైనా మందిరంలో వస్తువులు ఏంటంటే తెచ్చుకోపోయినా. నేను కొత్తలో వచ్చినప్పుడు ఎట్లా పోయినాయి పాత్రలు గెడ్డలు గిడ్డలు అన్నీ చేసి పెట్టారు. ఎవరు దొరకాయ పేపర్ లిస్ట్ చేసి పెట్టి జిరాక్స్ చేసి పెట్టి ఏమంటాయి ఒకటే అంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు తీసుకోపోతాం సాంబార్ తీసుకోపోతే ఇంక అంతే. దేవుని మందిరంలో అవి అట్టే ఉంటాయి ఇళ్ళల్లో గ్లాసు. చాలా వరకు చాలా సంఘాలు అలా ఉన్నాయి. ఈ బెల్షస్సరు వాళ్ళ నాయనకు చేసి తెలిసి కూడా దేవుని మందిర ఉపకరణాలలో కూడా ద్రాక్షరసం పోస్తూ తాగాలి. అంత అయిపోయింది. ఒక హస్తం రాసింది, మరణశాస్త్రం రాసేసాడు. దానిలో చెప్పాడు, చెప్తూ అన్నాడు, మీ నాయన బుద్ధి వచ్చింది, మీ నాన్న బాగా కలిగించాడు, మీ నాన్న బుద్ధి తెప్పించిన వాడు దేవుడే, యెహోవా దేవుడే. ఈ సంగతులను చూసి తెలుసుకుని తెలిసి కూడా నీ కార్యము చేశాడు. చూడండి ఆ మాట ఉంది 5వ అధ్యాయం దానియేలు 5వ అధ్యాయం 22వ వచనం చదవండి ఎవరైనా. నీవు ఈ సంగతి ఎంత నీవు చూడండి, ఈ సంగతి అంతయు ఎరిగి ఉంది. మా నాయన గడిపించింది ఎవరు? మా నాయన రాజ్యాలు పడగొట్టడానికి మా నాయన రాజ్యం ఇచ్చింది కూడా ఎవరు? ఇన్ని చేశాడు. తెలిసి కూడా నువ్వేం చేసినావు? ఆ యెహోవా దేవుని యొక్క మందిర ఉపకరణాల్లో పోసుకొని తెలిసి అంటారా, మనకు ఏదైనా నష్టం జరుగుతుంది అంటే మనకు తెలిసే జరుగుతుంది. ఎందుకంటే ఆ నష్టానికి కారణం మనమే. కొన్నిసార్లు దేవుడి కార్యాలు మనం దేవుడి పనుల విషయాలు ఎంతో నష్టపోతాం దేవుడికి విషయాలు. ఎందుకంటే మనం తెలిసే ఎన్నో కూడా తప్పులు చేస్తాం. కాబట్టి ఆ నష్టానికి కారణం, దీనికి కారణం ఏంటంటే సాతానుడు మన కళ్ళకి ఏం చేశాడు? విడ్డితనము కాదు. ఇప్పటికైనా సరే మందిరాల ఇంట్లో ఏమన్నా ఉంటే లేకుంటే గ్యాస్ బొచ్చలు ప్లాస్టిక్ డబ్బాలు అసలు ఏమనంటే మర్యాదగా తీసుకొచ్చాడు. తర్వాత అన్ని తెలిసి కూడా మన ఇళ్ళకాడి అనుకో అసలు
దేవుని మందిర సంబంధం కనీసం ఒక నట్టు బోల్టు ఈ ఏంటి స్తంభాలు లేకపోతే ఆ రేకులు ఏదైతే ఫ్యాన్లు రెక్కలు వైర్లు చిన్న దేశాలు లేకపోతే గ్లాస్ అవి మందిర సంబంధమైనవి ఖచ్చితంగా దేవుని మందిరానికి ఏం చేయాలి తెచ్చి ఇందులో నష్టాన్ని ఎంతో మంది దేవుని మందిరాన్ని తీసుకుని వెళ్ళి నష్టపడి వారి జీవితంలో ఎంత నష్టపడి దేనికి పనికిరాకపోయినా ఇవన్నీ చూసే మనం నష్టపోతా అనుకుంటున్నామా ఒకసారి గుర్తుంచుకుంటాం. ప్రియమైన వాళ్ళ ప్రభువుతో మాట్లాడుతున్నాడు. చూచి అంటే అర్థం ఏమిటి? సాతాను చూచినా కూడా గ్రహింపు లేకోకుండా, ఆలోచన లేకుండా, అపనమ్మకం నుంచి, అవిశ్వాసం నుంచి, నమ్మకోకుండా చేయడమే గుడ్డితనం యొక్క లక్షణము. అది మనకు భౌతిక సంబంధమైన కళ్ళు కాదు, కానీ ఆత్మ సంబంధమైన కళ్ళు కూడా. ఆ నష్టానికి కారణం ఎవరు? మారి దేవుడికి నష్టం కలగజేశాడంటే ఏదో చేసినావు, ఏదో చూసినావు కానీ ఆ కార్యం నమ్మలేదు. చూసినావు కానీ నువ్వు ఏదో చేసినావు కాబట్టి గుడ్డితనంతో ఈ కార్యం చేశావు కాబట్టి ఆ యొక్క నష్టాలను అది మనం గుర్తించుకోవాల్సిన విషయం. కాబట్టి ఈ మూడంతల విషయాలు అర్థమైందా? మూడంతల విషయం మొట్టమొదటి ఏంటి? ఇశ్రాయేలు దేవుడి అద్భుత కార్యాలు చూసి కూడా మాకేం కావాలి, ఈ కావాలి, అట్ట కావాలి, ఇటు కావాలి, అది కావాలి, ఇది కావాలి. చివరికి ఏమైపోయినారు? ఎంత చూసినా కూడా వాళ్ళంతా దారిపోయారు. అర్థమైందా? నమ్మకం వాళ్ళు రెండో చూసుకొచ్చారు. శోభ విశ్వాసం అనేది అది 3-4 సంవత్సరాలు దేవుడు చెప్పిన మాట నమ్మలేకపోయినా అవిశ్వాసం మనలో ఎన్నో కార్యాలు జరిగాయి. మనం కూడా అవిశ్వాసంగా ప్రభువు అద్భుత కార్యాలు శాఖరం ఇక్కడ ప్రభు అద్భుత కార్యాలను చేసి కూడా చూసి కూడా వాటిని నమ్మలేనటువంటి వారమైపోతా ఉంటున్నా. ఈ కార్యం చేశాడు కదా, ఇంకా గొప్ప కార్యం చేస్తాడు, ఈ కార్యం చేశాడు కదా, ఇంకా గొప్ప కార్యం చేస్తాడని విశ్వాసం ఉన్నాడు. కానీ మనం కాలానుకూలత మరి చూస్తా ఉంటే విశ్వాసం ఏమైపోతా ఉంది? తగ్గిపోతా ఉంది. అని గుర్తించుకున్నాం. ఇది మూడోది చూస్తే చెప్పండి. జకర్యా అక్కడ దేవుడే ప్రత్యక్షంగా దేవుడితో ప్రత్యక్షంగా చెప్పినా కూడా నమ్మలేదు. కరెక్ట్ అంటే జరిగినవి కూడా ఇప్పుడు మనం చూస్తే అంటే జకర్యా ఎందుకు దేవుడు దూత చెప్పినా కూడా నమ్మలేకపోయినాడు అంటే ముందు తన పితరులైన వారికి జరిగింది కూడా నమ్మలేకపోయినాడు. వృద్ధుడుగా కానీ కొడుకులు ఎట్లా పడతారు, పిల్లలు ఎట్లా పడతారంటే మీ తాతేవుడు జకర్యా తాతేవుడు ముత్తాతేవుడు జకర్యా ముత్తాతేవుడు ఇస్రాయేల్ రావడానికి కారణం ఎవరు? ఇస్రాయేల్ రావడానికి కారణం ఆ కారణం అబ్రహాం 7 సంవత్సరాలు పుట్టాడు, 100 సంవత్సరాలు పుట్టాడు కదా. చూడు మరి నువ్వు నీకు ఎన్ని సంవత్సరాలు పట్టుకుంటా? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నీకు పుడతానని చెప్పినా కూడా నువ్వేం చేయలేకుండా అర్థమైందా? నా తాత చూసి కూడా నమ్మలేకపోయాడు. అట్లాగా నెబుకద్నెజరు పరిస్థితిని చూసి కూడా నెబుకద్నెజరు కొడుకు ఏం చేశాడు? ఇవన్నీ తెలిసి చూసి నువ్వేం చేసినావు? దేవుడి మందిరం విషయంలో, దేవుడి మందిరం ఆ యొక్క ఉపకరణాల విషయంలో నువ్వు తప్పు చేశావు చూసి. అంటే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీనికి అందరి కారణం ఏంటంటే ఆత్మీయంగా సాధారణ మనకి ఏం చేశాడు? లక్ష్మి బుద్ధితనం కలగజేశాడు. చూసి కూడా మనం మన నమ్మకం అది గొప్ప చదువులు ముగించుకున్నా. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 28వ అధ్యాయం 26 చదవండి ఎవరైనా. అపోస్తుల కార్యాలు 28, 26. గ్రహింపనే గ్రహింపడు, చూతుతో మట్టుకు చూతురు గాని కారణని చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నాలో స్వస్థత పొందకున్నట్లు
వారి చెవులతో మందంగా విని ఏం చెప్తాడు చెవులు ఇంకేంటంటే కళ్ళు ఇంకా హృదయం అదే మనసు మనసు హృదయం మందమైపోయినాయి. చూసినా కూడా తేలేకపోయినా, వింటన్నా కూడా చెవుడికి చూస్తేనే కూడా కనపడడం లేదు. ఏది కనబడుతుంది ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. మేము ఆ చిన్నప్పుడు గోళీలు ఆడేటోళ్ళం కదా, గోళీలు ఆడాలని పోయి ఒకసారి విసిరేస్తాం, అది ఆడే ఉంటుంది. అట్లా అందరూ కనపడుతుంది కానీ మనకు కనపడదు. మీరు ఆడే ముందు అంటాడు. బాగా కూడా అంతే కదా, చట్టంలో ఏమవుతుంది చెప్పండి, పడిపోయి ఉంటుంది. వాడు ఎత్తుతాడు, 10 మంది ఎత్తుతాడు, ఒక్కడికి మాత్రం కనపడతాడు. ఇప్పుడు అందరూ అడుగుతండి యారా, అందరూ అడుగుతారు ఎక్కడ రా అంటే అందరూ కనపడదు. అర్థమైందా? ఇప్పుడు మన మార్కెట్ ఎక్కాడు మోసే కాయటి అంతనా అక్కడే కాయ దానికి 5 అడుగులు లేడు. అర్థమైందా? నాకు కనపడుతుంది కానీ తనకు కనపడండి. అట్లాగా మనకు కూడా మన జీవితాలు కూడా సాతాను మనకి ఏం చేశాడు చెప్పండి, గుడ్డి కాబట్టి కనబడినట్టుగానే ఉంది కానీ కనబడంలే, కనబడుతున్నట్టుగానే. కాబట్టి మనం గుర్తుంచుకుందాం, ఆ ఆత్మీయ నేత్రాలు విరిగిపో ప్రభా, నేను వినోదమైస్తాను, చూశాను, విన్నాను, చూస్తున్నారు కానీ గ్రహింపు లేని వాడుగా, అవిశ్వాసిగా, అపనమ్మకస్తుడుగా నేను ఉన్నాను. ఎన్నిసార్లు ఎన్నో నష్టాలు జరిగినా కూడా దైవ కార్యాల్లో ఇలాగ చేయకూడదని తెలిసినప్పుడు కూడా నేను మరి దైవ మరి పనుల విషయాల్లో లేకపోతే దైవికమైనటువంటి వస్తువుల విషయాల్లో నేను ఎంతో నష్టం చేశాను. ఒక ఏదైనా సరే చూసి కూడా మనం దాన్ని గ్రహింపు లేకపోకుండా భయం లేకపోకుండా ఉంటే మన నష్టాన్ని మనమే భరించాలి, ఎవరు భరించాలి. అర్థమైందా? ఇప్పుడు మనకు మన ప్రార్థన ఏం చేయాలా, ప్రభావ మనోనేత్రాలు చక్కగా చూడాలి, విశ్వసించాలి, నమ్మాలి. ప్రభు సాతానుడు మరి ప్రభు ఒకప్పుడు మనకు మన ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయమైనటువంటి ఆ చెవులు, ఆత్మీయమైనటువంటి అన్ని విషయాలు తెలిసాడు, బాగు విషయాలు. ఇప్పుడు సాతాను ఏం చేస్తుంది చెప్పండి, తెలిసిన వాటిని ఒకరు చెవులు చూసిపారేసినాడు, చేశాడు, ఇంకొకరు ఏమో చూశాడు, మళ్ళాడు కళ్ళు చూసేస్తాడు, ఒకరు డోరు చూసేస్తాడు, రేపు వారం డోరు. అర్థమైందా? డోరు చూసేస్తాడు, డోరు చూసేసాడు. మాట్లాడాలంటే మనకు నాటకం చూసినట్టు ఉంటాడు, ఏమో మాట్లాడాడు. అది కాదు మాట్లాడు. ప్రభువును స్తుతించలేని నోరు, ప్రభువును ఆరాధించలేని నోరు, ప్రభు యొక్క ఆశ్చర్యకార్యాలను ప్రకటించలేని నోరు, అది దేనికి సమానం? మోగతనంతో సమానం. అర్థమైందా? 10 చెవులు, ముక్కు, నోరు, ఇంకా 10 చెవులు పడిపోయాడు అంటే చేసే కదా, చెవులు పడిపోయి చేస్తాడు. అర్థమైంది? ఏ పని చేయదు, సౌమ్యం దేవుని మందిరానికి వచ్చే మాత్రం ఏ పని చేయదు, మనం కాము పని చేయదు. అంటే ఏంటి ఎక్కడ బాగు ఇంకా కూర్చోడు. నేను ఆవిడ పోయితే సంగత ఎక్కడికి పోడంట, అస్సలు పోడంట, ఎక్కడికి పోడంట, మందిరికాడికి బదిలిగాడు. ఇంకా మన మనసులు బాగా సేవకు బాగా ఉంటుంది. తీసుకుని సేవ మద్రాసు తీసుకుపోయాక పోయిన 2 రోజులకి ఎక్కడ ఎక్కడ పోడు, నిలబడు, పనికి పోడు, ఏదానికి పోడు. అంటే కాలు ఏమేమి పోయినాయి చెప్పండి, ఆత్మీయ కాలు స్వచ్ఛమైన పోయినాయి. అక్కడక్కడ తిరిగి దేవుని వాక్యం ఇచ్చాడు, కనీసం ఎప్పుడో కూడా ఆడండి. ఆడంటే ప్రజలు బాగా పెట్టుకోవడం, సేవలు బాగా పెట్టుకోవడం, ఆడ చేయడం. ఎక్కడోడు కూర్చోడు, గెసమనే అది వేదస్తపోయే దగ్గర కూర్చున్నటువంటి కుంటోళ్ళు అట్లా. ఒకప్పుడు సైతాన్ ఏం చేశాడు, అన్ని మన దేవుడేమో బాగు చేస్తే సైతాన్ అన్ని చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పండి, ఎన్ని విషయాలు చేశాక పోయిన వారం ఏం చూశాడు చెప్పు, పోయిన వారం ఏం చూశాడు, ఎట్లా నీ చెవులు మూశాడు, ఏం మూశాడు చెప్ప. ఈ వారం కళ్ళు మూశాడు, గుడ్డలు చేశాడు. రేపు వారం చూద్దాం సాతాను చేసే కార్యం. సరే విషయాలు గుర్తుపెట్టుకొని మనం పరీక్షించుకొని మనం ఆత్మీయంగా మనం ఎంత తెలిసినట్టు ప్రభు కోరుకోరు
ప్రభు సహాయపడుతున్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.